శకునాలు పలికే బల్లి కుడితలో పడిందని ప్రపంచమంతా తన ప్రచారణామృతాలతో అలరించిన గరికపాటిపై ఆయన మొదటి భార్య తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆమె గరికపాటిపై చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని చెలరేగేలా చేస్తున్నాయి. ఇంతకీ అసలు గరికపాటికి ఎదురైన ఆ సమస్య ఏంటి? ఆయనపై మొదటి భార్య కామేశ్వరి చేస్తున్న ఆ ఆరోపణలేంటి? దీని వెనకాల ఉన్న అసలు ప్రేరణ ఎవరిది? లెట్స్ వాచ్. ప్రవచన కిరీటిగా పేరున్న గరికపాటి నరసింహారావుపై తీవ్ర పరుష పదజాలంతో ఆరోపణలు చేస్తున్నారు మొదటి భార్య గరికపాటి కామేశ్వరి. ఆయనొక నీచుడని, పేరు తలచుకున్నా పాపమేనని, మాయమాటలతో తనను పెళ్లి చేసుకున్నాడని, 25 ఏళ్లపాటు ఆయన కారణంగా తాను నరకం చూశానని ఆరోపిస్తున్నారు కామేశ్వరి. కేవలం తన పిల్లల కోసం ఆయనేం చేస్తున్నా తాను భరించానని, తనపై గరికపాటి చేతబడి సైతం చేయించారని, ఇలాంటివి చెప్పుకుంటే ఎన్నో సిగ్గుచేటులాంటి పనులు చేయించాడని, గరికపాటి చేసిన పాపాలను చెప్తే పోయేవి కావని ఆవేదన వ్యక్తం చేశారామె. గరికపాటి 2 ఏళ్లు తనకంటే చిన్నవాడని, గరికపాటి రెండో భార్య శారద ఎంతో మంచివారని, తన పిల్లలకు అంత అన్నం పెట్టిందని, తన ఆరోపణలంతా గరికపాటి మీదేనని, గరికపాటికి ఆడదంటే అలుసని, ఆడది నన్నేం చేస్తుందని అనేవాడని తీవ్ర విమర్శలు గుప్పించారు కామేశ్వరి. ఆయన అసలు సరస్వతి పుత్రుడు ఎలా అయ్యాడో తనకు ఇప్పటికీ అర్థం కావటం లేదని వాపోయారామె. తాను కష్టమో నిష్ఠూరమో 24 ఏళ్లుగా ఒంటరిగానే బతుకుతున్నానని, తనకు కూడా పద్యాలు పాటలు చాలానే వచ్చని, ఆయనలా ప్రవచనాలు తాను కూడా చెప్పగలనని, బతుకు పోరులో పడి ఆయనలా తాను కవిత్వంపై దృష్టి సారించలేదని, ఇన్నాళ్లపాటు తాను తన పిల్లల భవిష్యత్ కోసమే ఊరకున్నానని అన్నారామె. తన పచ్చటి సంసారాన్ని కూల్చి గరికపాటి రెండో పెళ్లి చేసుకున్నారని, వాలి సుగ్రీవుడి కథ చెప్పినందుకు తనపై క్రిమినల్ కేసు పెడతారా అంటూ మండిపడ్డారామె. తనపై తన కొడుకు చేతనే క్రిమినల్ కేసు పెట్టించి పోలీస్ స్టేషన్కు లాగుతారా అంటూ నిలదీశారు గరికపాటి కామేశ్వరి. అయితే ఈ అంశంపై గరికపాటి టీం స్పందించింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న దుష్ప్రచారం ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను సైతం కలవరపెడుతోందని ఈ మేరకు సోషల్ మీడియా పోస్టు పెట్టారు. గరికపాటి గౌరవానికి భంగం కలిగించే ఛానళ్లు, ఇతర సంస్థలపై క్రిమినల్, పరువు నష్టం కేసులు పెడతామని హెచ్చరించారు టీం గరికపాటి. అంతేకాదు ఇకపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు గరికపాటి టీం మెంబర్లు.